దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియ గత 5-6 ఏళ్ల నుండి కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం మరింత వేగం పెంచింది. ఇప్పుడు దేశంలో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి కొనసాగుతుండగా జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. దీని తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఉత్కంఠతను రేకెత్తిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మరో కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల ప్రక్రియను ఆమోదముద్ర వేయడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ ప్రారంభమైంది. ఈ 5 ఏళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను నిర్వహించబోతున్నామనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం పంపించింది. గతంలో జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలంటూ కేంద్రం ఆదేశాలను జారీ చేసినట్లు ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, రాజ్యసభ మాజీ సభ్యుడు గులాం నబీ ఆజాద్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, మాజీ సివిసి సంజయ్ కొఠారి, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించనున్నారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాలపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించింది. పలువురి ఎన్నికల కమిషనర్లను కలిసి వేలాది పేజీల నివేదికను రూపొందించింది. ఈ అభిప్రాయ సేకరణలో ప్రాంతాలను బట్టి విభిన్న రకాలుగా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే అధికారులు, మాజీ ఉన్నతాధికారులు సైతం ఏకాభిప్రాయాన్ని వ్యక్తీకరించలేదు. ఇక ప్రతిపక్షాలు అయితే జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖర్చును తగ్గించవచ్చునని కేంద్రంలోని బీజేపీ భావిస్తోంది. భారత్ లాంటి సువిశాల దేశంలో ఏకకాల ఎన్నికలు సాధ్యమేనా అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 140 కోట్ల మంది ప్రజలు, 100 కోట్ల మంది ఓటర్లు ఉన్న సువిశాల దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపించే వనరులు ఉన్నాయా అనేది ప్రశ్న. ముఖ్యంగా ఈవీఎంలు అంత మొత్తంలో సేకరించే వీలుందా?
అలాగే వాటిని భద్రపరచగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈవీఎంల వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలను రిగ్గింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని అటు ఎన్నికల కమిషన్ ఇటు కేంద్రం గట్టిగా తిప్పికొట్టినప్పటికీ కొన్ని వర్గాలు ప్రజల్లో ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. మరో ముఖ్య విషయం, జమిలి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి వస్తోంది. రాజ్యసభలో బొటాబొటి మెజార్టీ గల బీజేపీ రాజ్యాంగ సవరణల విషయంలో ఎలా ముందుకెళ్తుందనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం లోక్సభలో 293 మంది సభ్యులు బలం మాత్రమే ఎన్డీఏకు ఉండగా బిల్లు ఆమోదానికి 362 మంది సభ్యులు మద్దతు కావాలి. అలాగే రాజ్యసభలో ఎన్డీఏ బలం 121 కాగా 164 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇంకా 19,521 ప్రజా ప్రాతినిధ్యం చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. రామ్నాథ్ కోవింద్ కమిటీ 2 దఫాలుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని తన నివేదికలో పేర్కొంది. మొదటిగా లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రతిపాదించగా 2వ దఫాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని సూచించింది. ప్రతిపక్షాల అభిప్రాయాలను పక్కన పెడితే జమిలి ఎన్నికలతో బోల్డంత ఖర్చు ఆదా అవుతుందని సామాన్యుడి అభిప్రాయం. ఎన్నికల తర్వాత 5 సంవత్సరాల పాటు రాజకీయాల గురించి కాకుండా అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించడం ద్వారా ఆశించిన ప్రగతి సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే దేశంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడతాయనే అభిప్రాయం వెల్లడవుతుంది. ఇక తరచూ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ అధికారులు ఆ విధుల్లో తలమునకలై ఉండిపోతున్నారు. దీంతో విద్యా వ్యవస్థకు తీరని నష్టం కలుగుతుంది. అలాగే పోలీసులు కూడా శాంతి భద్రతలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలిగితే భారతదేశానికి జమిలి ఎన్నికలు లాభదాయకమని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.